అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలంటే ఇప్పుడు మనం చూసేద్దాం. సినీ ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులను వేటాడి దశాబ్దాలుగా నెంబర్ 1 పీఠంపై కూర్చున్న ఒక లెజెండరీ తండ్రి తన కుమారుడి ఎదుగుదలను చూసి ఉప్పొంగిపోవడం కంటే పెద్ద విజయం ఇంకేముంటుంది. సరిగ్గా ఇదే సెంటిమెంట్ సీన్ ఇప్పుడు మెగా ఫ్యాన్స్కు అల్టిమేట్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ఒక ప్రతిష్టాత్మక నేషనల్ వేదికపై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రేంజ్ను ఆకాశానికి ఎత్తేలా ఇచ్చిన బిరుదు ఇప్పుడు సోషల్ మీడియాను పూర్తిగా షేక్ చేస్తుంది. ఆ ప్రశంసలకు ఫిదా అయిపోయిన మెగాస్టార్ చిరంజీవి సుమతి శతక పద్యంతో ఒక మోస్ట్ ఎమోషనల్ అండ్ హార్ట్ టచింగ్ ట్వీట్ చేశారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రేంజ్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. RRR చిత్రంతో అంతర్జాతీయ వేదికలపై తెలుగు సినిమా జెండా పాతిన చరణ్ రీసెంట్గా విడుదలైన పెద్ది మూవీతో బాక్సాఫీస్ వద్ద అన్స్టాపబుల్ రికార్డుల సునామీ సృష్టించారు. సరిగా ఈ మైండ్ బ్లాకింగ్ సక్సెస్ జోష్లో ఉండగానే ఢిల్లీ వేదికగా జరిగిన రిపబ్లిక్ టీవీ నేషనల్ సమ్మిట్ కార్యక్రమంలో రామ్ చరణ్కు అత్యంత అరుదైన గౌరవం దక్కింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరైన ఈ ప్రతిష్టాత్మక నేషనల్ కాన్ఫరెన్స్లో నిర్వాహకులు రామ్ చరణ్ను న్యూ ఏజ్ మెగాస్టార్ అని సంబోధిస్తూ ప్రత్యేకంగా అభినందించారు. దేశ రాజధాని నడిబొడ్డున ప్రధాని సమక్షంలో తన కుమారుడికి దక్కిన ఈ సాలిడ్ నేషనల్ రికగ్నిషన్పై మెగాస్టార్ చిరంజీవి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఒక తండ్రిగా తన హృదయంలో దాగి ఉన్న అపరిమితమైన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఎక్స్ వేదికగా ఒక అద్భుతమైన ట్వీట్ చేశారు. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనులా పుత్రుణ్ణి గనుకొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందిరా సుమతి అనే సుప్రసిద్ధ సుమతి శతక పద్యాన్ని గుర్తు చేస్తూ జనం తన కొడుకు గొప్పతనాన్ని మెచ్చుకుంటే ఒక తండ్రిగా తన గర్వం ఆకాశాన్ని తాకిందంటూ ఎమోషనల్ అయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న వేదికపై చరణ్ను న్యూ ఏజ్ మెగాస్టార్ అని పిలవడం తనకు మాటల్లో చెప్పలేనంత సంతోషాన్ని కలిగించిందని చిరంజీవి పేర్కొన్నారు. ఇలాంటి అత్యున్నత వేదికలపై చరణ్కు లభిస్తున్న గుర్తింపు, గౌరవం చూస్తుంటే ఒక తండ్రిగా ఎంతో గౌరవంగా ఉందన్నారు. చరణ్ కేవలం తన వారసత్వంతోనే కాకుండా తన సొంత కఠోర శ్రమ, అంకిత భావం, విలక్షణమైన నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఈ స్థాయి విశేషమైన గుర్తింపును సంపాదించుకోవడం నిజంగా మెగా ఫ్యామిలీకే గర్వకారణమని కొనియాడారు. తొలుత తన అందచందాలతో, తర్వాత తనదైన అభినయంతో ప్రేక్షకుల్ని కట్టిపడేసి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేసే స్థాయికి ఎదిగి ప్రతిఘటన, కర్తవ్యం, ఒసై రాములమ్మ తదితర చిత్రాలతో లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్నారు విజయశాంతి. అనంతరం రాజకీయ రంగ ప్రవేశం చేసి ఈ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు. ఇంతకుముందు పార్లమెంటు సభ్యురాలిగా సేవలందించిన రాములమ్మ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. బుధవారం ఆమె 60వ జన్మదిన శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపింది తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్. త్వరలోనే మంత్రి పదవి వరించాలని ఈ సందర్భంగా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు అభిలాషించారు. విజయశాంతిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో అధ్యక్షులు బత్తుల ప్రసాద్, ప్రధాన కార్యదర్శి సురేష్ కొండేటి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గిరిధర్ మామిడిపల్లి, RDS ప్రకాష్, నవీన్ కుమార్, ధీరజ అప్పాజీ ఉన్నారు. మెగా పవర్ రామ్ చరణ్ నటించిన పెద్ది చిత్రానికి, అందులో ఆయన నటనకు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ ఈ సినిమా మంచి ఆదరణ పొందుతుంది. ఈ నేపథ్యంలో విదేశీ ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణకు కృతజ్ఞతలు తెలిపేందుకు రామ్ చరణ్ తన పెద్ది చిత్ర బృందంతో కలిసి యూకే వెళ్లనున్నారు. ఈ నెల 27న యూకేలోని హౌన్స్లోలో ఉన్న సినీ వరల్డ్లో పెద్ది సినిమా ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ స్పెషల్ స్క్రీనింగ్కు రామ్ చరణ్ చిత్ర బృందం హాజరు కానున్నారు. అక్కడికొచ్చే అభిమానులతో, ప్రేక్షకులతో ఆయన నేరుగా ముచ్చటించి సినిమాను ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర టెలివిజన్ రంగాలకు సరికొత్త జవజీవాలు అందించే దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ పి భరత్ భూషణ్ తాజాగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అమరావతిలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. చైర్మన్గా అత్యున్నత బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఏపీ సీఎం చంద్రబాబుతో ఆయనకు జరిగిన మొదటి అధికారిక భేటీ ఇదే కావడం విశేషం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏపీలో ఎంటర్టైన్మెంట్ రంగాన్ని నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లేందుకు తన పూర్తి అంకిత భావాన్ని చాటుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్గా కూడా పి భరత్ భూషణ్ సేవలందిస్తున్నారు. ఆ సుదీర్ఘ అనుభవంతో ఆంధ్రప్రదేశ్ను సినిమా, టెలివిజన్, కమర్షియల్ షూటింగ్లకు ఒక మేజర్ గ్లోబల్ డెస్టినేషన్గా తీర్చిదిద్దుతామని సీఎంకు వివరించారు.
సోషల్ మీడియా రీల్స్తో గుర్తింపు తెచ్చుకున్న నటి పులి సీత చిరకాల స్వప్నం నెరవేరింది. తన అభిమాన కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవిని కలవాలన్న ఆమె 11 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చిరంజీవిని కలవడంపై ఆమె భావోద్వేగంతో మాట్లాడిన వీడియో వైరల్ కావడంతో స్వయంగా చిరంజీవే ఆమెను తన నివాసానికి ఆహ్వానించి ఆత్మీయంగా పలకరించారు. ఈ ఘటన మెగాస్టార్ గొప్ప మనసుకు నిదర్శనమని అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పులిసీత మాట్లాడుతూ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం దొరుకుతుందేమో కానీ చిరంజీవి గారిని కలవడం అంత సులభం కాదు అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. సినీ పరిశ్రమకొచ్చి 11 ఏళ్లు గడిచినా తన ఆరాధ్య దైవాన్ని కలిసే అవకాశం రాలేదని, ఆయన వద్ద ఉన్నవారు తనకు సహకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించి చిరంజీవి దృష్టికెళ్లాయి. అభిమాని ఆవేదనను గమనించిన చిరంజీవి వెంటనే స్పందించారు. తన బృందంతో పులిసీతను సంప్రదించి తన ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఊహించని పిలుపుతో ఉబ్బి తబ్బిబ్బైన పులిసీత మెగాస్టార్ నివాసానికి వెళ్లి ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా చిరంజీవికి ఆయన ఆరాధ్య దైవమైన ఆంజనేయస్వామి చిత్రపటంతో కూడిన ప్రత్యేక ఫోటో ఫ్రేమ్ను బహుమతిగా అందించారు. ఆ కానుకను స్వీకరించిన చిరంజీవి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. గిఫ్ట్ విలువ దాని ధరలో ఉండదు, దాన్ని ఇచ్చే వ్యక్తి ప్రేమ, అభిమానంలో ఉంటుంది. నాకు అత్యంత ఇష్టమైన హనుమంతుడి చిత్రాన్ని ఇవ్వడం చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఇది నా హృదయానికి ఎంతో దగ్గరైన కానుక అని ఆయన పులిసీతను అభినందించారు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న వరల్డ్ అడ్వెంచర్ యాక్షన్ మూవీ వారణాసి. తాజాగా ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన అప్డేట్ బయటకొచ్చింది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలలో రాజమౌళి పక్కన 6.5 అడుగులకు పైగా ఎత్తుతో ఉన్న ఓ భారీ కాయుడు కనిపించడం అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తుంది. అతడి కంటే ఎత్తుగా కనిపించేందుకు సరదాగా రాజమౌళి కుర్చీ ఎక్కి నిలబడడం ఈ ఫోటోల్లో చూడొచ్చు. ఇంతకీ ఆ ఫోటోల్లో జక్కన్నతో ఉన్న వ్యక్తి మరెవరో కాదు, భారత్కు చెందిన ప్రొఫెషనల్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ యోగేష్ యాదవ్. క్రీడా వర్గాల్లో ది జెంటిల్ జైంట్గా పేరు పొందిన యోగేష్ బిగ్ బాస్ మరాఠీ వంటి రియాలిటీ షోల ద్వారా కూడా సుపరిచితుడే. మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో కీలకమైన యాక్షన్ సన్నివేశాల కోసం రాజమౌళి అతడిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త సినిమా ఎట్టకేలకు ఖరారైంది. తలైవర్ 173 ప్రాజెక్టుపై మేకర్స్ సాలిడ్ క్లారిటీ ఇచ్చారు. కమల్ హాసన్ నిర్మాణంలో రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ క్రేజీ మూవీకి పవర్ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు. టైటిల్తో పాటు రిలీజ్ చేసిన రజనీకాంత్ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో దశాబ్దాలుగా రికార్డులను వేటాడుతున్న ఒకే ఒక్కడు సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయన కొత్త సినిమా లైన్లోకి వచ్చిందనే అనౌన్స్మెంట్తోనే వరల్డ్ వైడ్గా ఉన్న తలైవర్ ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. ఎన్నో చర్చల తర్వాత ఎట్టకేలకు ఈ ప్రతిష్టాత్మక తలైవర్ 173 ప్రాజెక్టుపై మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. విశ్వనాయకుడు కమల్ హాసన్ స్వయంగా నిర్మాణ బాధ్యతలు చేపట్టిన ఈ క్రేజీ గ్లోబల్ ప్రాజెక్టుకు ధర్మన్ అనే పవర్ఫుల్ టైటిల్ను ఫిక్స్ చేస్తూ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ కలయికలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం టైటిల్ను బుధవారం చెన్నైలో అధికారికంగా ప్రకటించారు. రజనీకాంత్ 173వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ధర్మన్ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ వర్తమాన పరిస్థితుల్లో బహిరంగంగా మాట్లాడాలంటేనే భయమేస్తుందని, తన మాటలను నిరంతరం తప్పుగా అర్థం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో వేదికలపై మాట్లాడాలంటేనే సంకోచించాల్సిన పరిస్థితి నెలకొంది. నేను మాట్లాడితే అది ఒక సమస్యగా మారుతుంది. మౌనంగా ఉంటే ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ మాట్లాడితే ఈ సమయంలో ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని అడుగుతున్నారు. అసలు ఏమీ మాట్లాడొద్దని మరికొందరు సలహాలు ఇస్తున్నారు. ఇవన్నీ గమనించిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. మనల్ని ఇష్టపడని వారికి మనం ఏం చేసినా నచ్చదు అని రజనీకాంత్ పేర్కొన్నారు. కమల్ హాసన్ మాట్లాడుతూ, మేమిద్దరం ఏవిఎం స్టూడియోలోని ఒక వేప చెట్టు కింద కూర్చుని పెద్ద కలలు కన్నాం. నేడు ఈ స్థాయిలో ఇక్కడ ఉన్నాం. ఈ సినిమా పట్ల రజనీకాంత్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. తాను కమల్ హాసన్ నిర్మాణంలో నటిస్తున్నానని అందరికీ ఫోన్లు చేసి మరీ చెబుతున్నారు అని సరదాగా వ్యాఖ్యానించారు. సమాంతా ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం మూవీ థ్యాంక్ యూ మీట్ ఘనంగా జరిగింది. ఆ ఈవెంట్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. సర్ప్రైజింగ్, ఎందుకంటే మేము సినిమా చేసేటప్పుడు చాలా కంట్రోల్డ్ బడ్జెట్, కంట్రోల్డ్ నెంబర్ ఆఫ్ డేస్తో చేసాం. వీ ట్రైడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. లైక్ నేను ముందే చెప్పాను, ఒక్క రోజులో ఆ బస్ ఫైట్, ఫిల్లర్ సీన్స్, క్లైమాక్స్ అన్నీ ఒకే రోజులో చేసాం. సో అంత కంట్రోల్డ్గా విదౌట్ ఎనీ వేస్టేజెస్తో చేసాం ఈ సినిమా. ఎందుకంటే ఓకే, ప్రీ రిలీజ్తోనే రికవరీ అవ్వాలి, ఎందుకంటే మాకు నిజంగా తెలియదు
how many tickets will sell on first day, whether I can sell or I can't sell. ఎందుకంటే 3 సంవత్సరం తర్వాత వస్తున్నాను, ఒక సినిమా చేస్తున్నాను. సో నిజంగా తెలీదు, యూనో, ఇఫ్ ఐ కెన్ సెల్ ఈవెన్ 1 ticket. సో we as much as possible we recovered our budget pre-release. So anything else is bonus, and what a big bonus. ఎప్పుడు కొత్త సినిమా తీయాలనుకున్నా రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది. ఫస్ట్ మూవీ నుంచి స్త్రీ వరకు, లాస్ట్ మూవీ హిందీలో స్త్రీ, అంతవరకు రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది. మేమే చేయాలి, ప్రొడ్యూస్ చేయాలి. ఎందుకంటే వేరే వాళ్ళకి అర్థం కావట్లేదు, అవుతుందా ఈ సినిమా, హిట్ అవుతుందా, వర్కౌట్ అవుతుందా. ఇక్కడ కూడా అదే సేమ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాం. ఇక్కడ ఇట్స్ నాట్ లైక్ ఇన్వెస్టర్స్ వచ్చి పరిగెట్టి వచ్చి మాకు సినిమాలో పెట్టలేదు. హిమాంక్ ఒక్కడే నిల్చుకొని మొత్తం డబ్బులు రేస్ చేసి మేమే పెట్టి లాస్ట్లో ఇంకా లాస్ట్ మినిట్లో కాల్ చేసి ఇంకొంచెం కావాలని ఇలా కూడబెట్టి చేసాం. కానీ ఒక పక్కన భయం, అది ఓటీటీ ఎంత వస్తుంది తెలియదు అని, నాకు ఎక్కువ సేల్స్ అవి తెలియదు. కానీ కంటిన్యూస్లీ ఐ వాజ్ సీయింగ్ ద స్ట్రెస్. డిజైన్ చేసినప్పుడు కూడా ఐ వాంటెడ్ దిస్ మూవీ టు యూజ్ సమంతా స్కిల్ సెట్ కంప్లీట్లీ అండ్ పుష్ ఈవెన్ మోర్. And this was the ultimate 360 movie you can make with someone like her. But budget constraint పెట్టుకొని మూవీలో కనిపించకుండా, ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండి దానిలో బడ్జెట్ తక్కువైంది అనిపించుకోకుండా ఫాస్ట్గా చేద్దాం అనేది కూడా ఉంది. సో ఇవన్నీ కలిసి we were trying to mitigate the risk as much as possible. So we felt safe. షూట్ చేయడమేమో హ్యాపీగా షూట్ చేసాం, no problem during that. But there was this problem all the time. There was also the risk of, ఇప్పుడు అన్నారు కదా, I saw her through quite a bit where people were saying all kinds of things. అయిపోయింది, బట్ ఐ కుడ్ సీ ఎంతో పొటెన్షియల్ ఉంది. షీ ఆల్సో నోస్ ఇట్. సో లేదు ఇంకా చాలులే అని కూడా అంటోనింది, చాలు అని. లేదు, ఇది ఒక్క సినిమా చేద్దాం పోనీ అని అంటే ఐ డోంట్ నో అనేసి, లేదు తర్వాత ఈ కథ చెప్పాక బాగుంది ఇది అని ఎగ్జైట్మెంట్ వచ్చింది. సో అప్పటి నుంచి ఇంకా నేను, శామ్ అండ్ హిమాంక్, వీఆర్ ద స్మాలెస్ట్ టీమ్. మేము ముగ్గురం కలిసి స్టార్ట్ చేసి ఒక్కొక్కటి కూడబెట్టి ఒక్కొక్క మెట్ ఎక్కుంటూ వచ్చాము. బికాస్ ఐ డెంట్ గెట్ ఎనీ థ్యాంక్ యూ ఐ డెంట్ గెట్ ఎనీ ఇట్స్ నాట్ లైక్ బాలీవుడ్ నుంచి తీసుకొని ఐ డెంట్ గెట్ ఎనీ లెవరేజ్ ఫ్రమ్ దేర్. నేను మేమే చేద్దామని డిసైడ్ చేశాను. డీకే కూడా చెప్పాడు కదా. కానీ అది మాత్రం నిజమే, నేను చాలే అని చెప్పాను, ఆయనే ఒప్పుకోలేదు, ఇంకొక సినిమా చేయని చెప్పారు. సో థ్యాంక్ యూ ఫర్ దట్, థ్యాంక్ యూ ఫర్ దిస్. నేను ఒక్కటి యాడ్ చేస్తా యాజ్ అవుట్ సైడర్ హూ హ్యాస్ అబ్జర్వ్డ్ బోత్ ఆఫ్ దెమ్. నాకు రాజ్ గారిలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, సమంత గారిని ఎవరన్నా పొగిడితే ఆయన ఎంత గర్వంగా ఫీల్ అవుతారో నాకు నచ్చుతుంది. సో మీరు మిమ్మల్ని మీ సక్సెస్ని గర్వంగా చూసుకునే ఒక మొగాడిని సెలెక్ట్ చేయండి. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ యూ కెన్ డూ ఫర్ యువర్ సెల్ఫ్. ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో నేను చూశాను. అండ్ దట్ ఈస్ బిగ్గెస్ట్ బూస్ట్. ఇట్స్ అ టోటల్ గ్రీనెస్ట్ ఫ్లాగ్ అది, ఫారెస్ట్. ఫస్ట్ క్వశ్చన్ అయితే మళ్ళీ కొంచెం డిస్టర్బ్ అవుతాము, మిమ్మల్ని అడుగుతా. లక్ష్మి గారు, అంటే మీరు చాలా షోస్, నెంబర్ ఆఫ్ సక్సెస్ఫుల్ షోస్ చేశారు, ఇంటర్వ్యూస్ కూడా స్పెషల్ షోస్ చేశారు. అయితే ఈ వీళ్ళని ఏ బేస్గా మీరు సెలెక్ట్ చేశారు అని అడిగితే? ఇన్ఫ్లుయెన్సర్స్నా, ఇప్పుడు మనం టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే మనకు కొంతమంది వస్తారు, బట్ సెకండ్ లేయర్లో కూడా చాలా బాగా చేసే వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ సూపర్గా తెలిసిన వాళ్ళే మళ్ళీ వచ్చి ప్లాట్ఫామ్లో పెట్టి నేనేం చూపిస్తాను మీకు. సో వీ వాంటెడ్ టు సెలెక్ట్ ఫ్రమ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ఒట్టి కుకింగే కాకుండా, ఒట్టి ఫ్యాషనే కాకుండా, వీ వాంటెడ్ టు క్రియేట్ అ రియలీ ఫన్ టీమ్ ఆఫ్ పీపుల్ దట్ మనకు చూసినప్పుడు కూడా, అగైన్ ఇట్స్ విజువల్ మీడియా, వీ వాంటెడ్ ఇట్ టు బీ విజువలీ ఎంటైసింగ్. మీరు ఇంకో ఛానల్ మార్చకుండా అక్కడే ఉంచాలనేది మా ఉద్దేశం. I would like to add, we went for a call for entry also. We had a very good response, and apart from that, we also had a, agency who went and scouted for the best cream of the influences. There was a big process, which we underwent, and after that, we have identified all these 10 influences. లక్ష్మి గారు, ఇందాక రాను ముంబైకి రాను డ్యాన్స్ చాలా బాగా చేశారు, చాలా సూపర్గా ఉంది. అయితే మీరు ఇక్కడ షోస్తోనూ షూటింగ్స్తోనూ ఎప్పుడు బిజీగా ఉండే లక్ష్మి, ఎప్పుడు ముంబైకి రాను అని చెప్తారు?
ఏమండి మీరు సంతోషించాలండి, ఒక తెలుగు అమ్మాయి మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత బాంబేకి వెళ్ళి ఏదో ట్రై చేస్తుందని. నేను మీ అమ్మాయిని, తెలుగు అనేది నా దగ్గర నుంచి పోదు. నేను మీ ఇంట్లో పుట్టాను, మీ కళ్ళ ముందు పుట్టాను. ఏదో నేను కొత్తగా వచ్చిందాను కాదు ఇండస్ట్రీలోకి. నేను ఇండస్ట్రీ, ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ. యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్. నేను హాలీవుడ్కి వెళ్ళినప్పుడు పిలవలేదే వెనక్కి. సో ఐ వాంట్ టు రిప్రజెంట్ అస్ వేర్ ఎవర్ వీఆర్. ఒక తెలుగు అమ్మాయిగా, ఒక ఆర్టిస్ట్గా నా ప్రాంతం ఇదే అని కాకుండా నేను ఎక్కడి నుంచి అయినా ఐ కెన్ బీ అన్ ఆర్టిస్ట్ అని చూపించాలి. సో దే కెన్ బీ వరల్డ్లో ఎక్కడికి వెళ్ళాలి. నాకు నిజంగా కొరియన్ కేపాప్ చేయాలని ఉంది, కొరియన్ డ్రామా చేయాలని ఉంది. బట్ దట్స్ అ డ్రీమ్, రైట్? సో జస్ట్ స్మాల్ స్టెప్స్. మనది ఇదే అని కాకుండా ఏదైనా మందే అని చూపించాలి అనేది ఒక ఉద్దేశం అంతే. ఇక్కడే ఉంటున్నాను కదండి, ఓ 2 రోజులు అక్కడ, 3 రోజులు ఇక్కడ. రష్మి గారు యా, సురేష్ గారు నమస్కారం. నమస్కారం అండి. మీరు ఫీల్ అవునంటే ఒకటి అడుగుతా. అది మీరు అడిగిన తర్వాత డిసైడ్ అవ్వాలి ఫీల్ అవుతానా లేదా అనేది. సరే, ఏం లేదు అంటే మీరు కో యాంకర్గా సుడిగాలి సుధీర్ ఎంతో అద్భుతంగా సూపర్గా పెళ్ళి ఎన్నో నెంబర్ ఆఫ్ షో చేశారు. అయితే మీరు గెలిచేది కూడా ఆ పేరు చెప్పడానికి ఇష్టం లేనట్టుగా ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు అంటే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ నాకు అనిపించింది, మీరు ఆ ఆన్సర్ చెప్తే మీరు గెలిచేవారు. ఎందుకు ఆ పేరు మీరు చెప్పడానికి ఇష్టపడలేదు అంటే? ఇష్టపడలేదు అనేది ఏం కాదండి. టుడే వీఆర్ హియర్ టు ప్రమోట్ టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్, నాట్ వన్ పర్టిక్యులర్ పర్సన్ ఆర్ నాట్ అవర్ సెల్ఫ్స్. సో కలెక్టివ్గా మనం ఇక్కడ షో గురించి ఒక ఫన్ ఎలిమెంట్ అట్లా చేసాం అంతే. నథింగ్ లైక్ ఇష్టపడుకుంటా లేదు అట్లాంటివి ఏం లేదండి. సరే, ఓ పక్క సినిమాలు మీరు తక్కువ చేయడానికి ఈ షోస్ వల్ల దాని గురించి తక్కువ చేయలేదు అనుకుంటున్నారు? నాకు అర్థం అంటే నేను సినిమాలు తక్కువ చేస్తుంది షోస్ గురించా? అలా ఏం లేదండి. అసలు మన షూటింగ్స్ ఎలా జరుగుతాయి టీవీ పరంగా అందరికీ తెలుసు. ఒక్కొక్క రోజు వీ షూట్ లైక్ 2 episodes and few days we work in a month. నాకు మంచి రోల్స్ రాకుండా ఉంది కాబట్టి ఐఎమ్ నాట్ గెటింగ్ మంచి స్క్రిప్ట్స్ కాబట్టి ఎప్పుడు ఇంకా అదే మ్యామ్ చెప్పినట్టు మళ్ళీ అదే వస్తుంది, గ్లామర్. సో ఐఎమ్ లుకింగ్ అవుట్ ఫర్ సంథింగ్ విచ్ ఈస్ గోయింగ్ టు బీ డిఫరెంట్. నన్ను ఒక డిఫరెంట్ లైట్లో, ఒక డిఫరెంట్ ఇమేజ్లో చూపించి అట్లాంటి ఒక మంచి స్క్రిప్ట్ వస్తే ఖచ్చితంగా చేస్తా. బట్ మీన్ వైల్ ఐ నీడ్ టు వర్క్. నా కెమెరా ముందు ఉండడం ఇష్టం, నాకు వర్క్ చేయడం ఇష్టం కాబట్టి ఐ విల్ కీప్ వర్కింగ్. నాకు వచ్చిన ఆపర్చునిటీస్ని నేను ఎలా నాకు సెట్ అయినంత వరకు నేను ఖచ్చితంగా అది చూస్ చేసుకొని నేను వర్క్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సార్. నేను ఇక్కడ 3 ఫ్యాన్ని మీలో. థ్యాంక్ యూ. నేను ఆయన కోసం వెయిట్ చేశాను, ఇందాక మీరు వచ్చారు చూశాను. థ్యాంక్ యూ సార్. అడగండి సార్. టైటిల్ని కొంచెం బట్టి రెండోసారి చెప్పే విధంగా ఈ టైటిల్ ఎందుకు పెట్టారు? వసుదేవసుతం అనేది అందరికీ గమ్మని తిరగదు, దాని గురించి ప్రాక్టీస్ చేసి చెప్పాల్సిన టైటిల్ అది. ఇందాక మన డాన్స్ మాస్టర్ చెప్పినట్టుగా. అట్లాగే ఇదివరకు పూర్వం మన వెంకటేశ్వర మహోత్సవం కానీ, శ్రీ ఆంజనేయ చరిత్ర కానీ ఇవన్నీ ఆ టైటిల్ తోటే సినిమాలు వచ్చినాయి. పూర్వజన టైటిల్ పెట్టుకోవద్దని మీకు సెన్సార్ సెన్సార్ మీరు చేయకుండా ముందుగానే ఎవరు చెప్పారు? మీకు ఏంటి ఆ డీటెయిల్స్ చెప్పండి ఒకసారి. అసలు యాక్చువల్గా లేకపోతే నెక్స్ట్ భవిష్యత్తులో అన్నమయ్య సినిమా అన్ని సినిమాలు రావు కదా, రివర్సల్ సినిమా ఏ సినిమాలు రావు కదా. కరెక్ట్ సార్, నిజంగానే. అయితే వసుదేవ సుతం అనికంటే ముందు నేను 2022లో అప్పటికి హనుమాన్లు ఇవేమీ రాకముందే దేవకీ నందన్ అని టైటిల్ రిజిస్ట్రేషన్ చేశాను. నేను ముందు సినిమా నిన్నే పెళ్ళాడతాను చేశాను. ఆ టైటిల్ అదే బ్యానర్లో దేవకీ నందన అని రిజిస్ట్రేషన్ చేసాం. తర్వాత అది ఎక్స్పైర్ అయిపోయింది 1 year తర్వాత, వదిలేసుకున్నాం. అప్పుడు ఇంకొక టైటిల్ కూడా అనుకున్నాము, అప్పటికి అనౌన్స్ అవ్వలేదు, మెగాస్టార్ గారి సినిమా. ఆ టైటిల్ అనుకున్నాము. మేము రిజిస్ట్రేషన్కి వెళ్ళేసరికి అది చేసి ఉన్నారు అన్నారు. ఆ టైటిల్ అనుకోవడానికి కారణం ఈ కథకి ఆ కథకి సంబంధం ఉండదు. మీకు ఇందాక రాజీవ్ కనకాల గారి క్యారెక్టర్ అన్నాను చూసారా, ఆ క్యారెక్టర్ బేస్లో ఉంటుంది. ఇప్పుడు అతని సినిమా మెగాస్టార్ గారి సినిమా రిలీజ్ అవబోతుంది, అదే కానీ ఎందుకులేండి అని, అది రాజీవ్ కనకాల గారి క్యారెక్టర్ బేస్లో ఉంటుంది. ఆ టైటిల్ అనుకున్నాం. తర్వాత అది ఉందనేసరికి ఆ రిలేటెడ్గా దేవకీ నందనకి రిలేటెడ్గా మీకు యాక్చువల్గా ఈ సినిమాలో మీరు చెప్పినట్టు వసుదేవ సుతం అంటే వసుదేవుని కొడుకు, ఎవరు? కృష్ణుడు. దేవకీ నందన అంటే దేవకీ కొడుకు కృష్ణుడు. ఇక్కడ దేవకీ క్యారెక్టర్ ఉంటుంది తప్ప వసుదేవుని క్యారెక్టరే ఉంటుంది సినిమా చూస్తే. మీకు నువ్వు వస్తావని సినిమాలో అమ్మ క్యారెక్టర్ గురించి కథ రన్ అవుతుంటుంది, ఎక్కడ అమ్మ కనిపించదు. అమ్మ చనిపోయింది వెళ్ళి వచ్చానంటారు నాగార్జున గారు. సో అలా ఎక్కడ ఫాదర్ క్యారెక్టర్ కనిపించదు. సో ఆ ఫాదర్ క్యారెక్టర్ చేసిన వర్క్లు కనిపిస్తుంటాయి, ఆ ఫాదర్ క్యారెక్టర్ మీద రివెంజ్ కనిపిస్తుంటుంది, విలన్స్ రివెంజ్.
ఆ లేని క్యారెక్టర్తో కథ రన్ అవుతుంటుంది. సో అందుకని ఆ టైటిల్ పెట్టాం. హీరో అది ఇంకోటి సెన్సార్ అనే టాపిక్ ముందుగా మాకు తెలియదు, మా అదృష్టం బాగుండి దేవుడు అలా నడిపించాడు, దేవుడు అలా వెళ్ళిపోయింది ఆ టైటిల్ పెట్టడానికి రీజన్. ఎలా ముందుగా అది తెలియదు మనకి, అంటే మన సెన్సార్ ఎలా అడ్డుకుంటారు లేదా ఇలా అంటారు అనేది తెలియదు. సో మాకు ఈ టైటిల్ పెట్టండి అనేది అనిపించింది, మా అదర్కి రిలేటెడ్ ఫాదర్ అని అలా చేస్తాం అంతే సార్. సరే, మీరు ఇప్పుడు ఎక్కడో ఆలోచిస్తున్నారు పాపం, ఇందాక ఎవరు లేదు అన్నారు? సార్, మీరు హీరోయిన్ అన్నారా హీరో అన్నారా, కొంచెం చిన్న డిఫరెన్స్ ఉందా, అర్థం కాలేదు చెప్పండి అంటే అమ్మాయిలు పిలిస్తేనే కూడా వెళ్ళిపోతా తప్ప మాకు వినిపించుకోవట్లేదు సార్. ఎక్కడ సార్, మనమే వెళ్ళిపోదాం, ఎందుకు పిలుచుకుంటాం. సరే, చైల్డ్ ఆర్టిస్ట్గా మిమ్మల్ని చూసాము సక్సెస్ఫుల్. అయితే దాంట్లో చైల్డ్ ఆర్టిస్ట్ కోటరక్షణ డైరెక్షన్ అనుకుంటా, కొంచెం నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్, ఈ టైప్ ఆఫ్ సినిమా డివోషనల్ సినిమా చేశారు, మళ్ళీ తర్వాత అగైన్ ఇప్పుడు హీరోగా ఈ సినిమా చేయడం ఎలా అనిపిస్తుంది? హ్యాపీ సార్, నాకు ఎప్పుడు కొత్తగా యాక్ట్ చేయాలన్నదే సార్ నా వెరీ మచ్ ఇంట్రెస్ట్. నాకు ఇదే అనేది నాకు కాదు, అండ్ నాకు కొంచెం కంఫర్టబుల్ సార్. యాక్షన్ అంటే నాకు చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి ఫైట్స్ అవి నేర్చుకుంటూ ఉంటున్నందుకు నాకు యాక్షన్ నాకు ఇంకా సరిగ్గా దొరకలేదు, కరెక్ట్గా ఒక ఎక్స్ట్రీమ్ యాక్షన్ చూపించాలని. మేబీ ఈ సినిమా చిన్న ఒక ఇది అనుకుంటాను. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ.